కాళేశ్వరం బ్యారేజ్ ను పరిశీలించనుంది నిపుణుల బృందం. మొదట అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను స్టడీ చేస్తారు. తర్వాత మేడిగడ్డ దగ్గర టెస్టులు చేస్తారు. 2 రోజుల తర్వాత ఎన్జీఆర్ఐ, సీఎస్ఎంఆర్ఎస్ నిపుణులు కూడా బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక అమలుకు ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. 4 సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీలో ఒక చైర్మన్, 3 సభ్యులున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై తీసుకున్న నిర్ణయాలు, రాబోయే రోజుల్లో జరిపే టెస్టులు, ఇతర అంశాలను మానిటరింగ్ చేయనుంది ఈ కమిటీ. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరోసారి డైరెక్ట్ గా విజిట్ చేసి పరిస్థితులను తెలుసుకోవాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే వారంలో బ్యారేజీలను పరిశీలించేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరమ్మతులకు సంబంధించి మరోసారి నిపుణులతో సమావేశం కానున్నారు సీఎం. మరమ్మతులకు ముందు టెక్నికల్ టెస్టులు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. రిపేర్లు చేసినా గ్యారంటీ లేదని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పడంతో ఎలా ముందుకు వెళ్లాలి, 3 బ్యారేజీల్లో ముందుగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకునుంది ప్రభుత్వం. ప్రస్తుతం బ్యారేజీలో ఉన్న నీటిని పూర్తిగా ఖాళీ చేయాలని ఎన్డీఎస్ఏ సూచించింది. దీంతో ఉన్న నీరు వృధా కాకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది రాష్ట్ర సర్కార్. గోదావరి వరదను లిఫ్ట్ చేయాలని నిర్ణయించింది. పుణే నుంచి వస్తున్న సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన 3 నిపుణులు ఇవాళ కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలించనున్నారు. అక్కడ ఎన్జీటీతో పాటు జియోఫిజికల్, జియోటెక్నికల్ టెస్టులు చేస్తారు. ఫ్లడ్ కు తగ్గట్టు ఇప్పుడున్న సిమెంట్ బ్లాక్లు, బ్యారేజీలకు నిర్మాణాలు తట్టుకుంటాయా లేదా అని పరీక్షిస్తారు. మొదట అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారు. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర టెస్టులు చేస్తారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు 2 రోజుల తర్వాత బ్యారేజీల దగ్గర టెస్టులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 3 బ్యారేజీల రిపేర్ల పనులు, ఖర్చులు నిర్మాణ సంస్థలే భరిస్తాయని అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన వరదకు అడ్డుకట్టగా పంప్ హౌస్లకు నీటిని ఎత్తిపోసేలా జియో ట్యూబ్స్ తో తాత్కాలిక గోడను నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 17 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి పంప్ హౌస్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఈ జియో ట్యూబ్లను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. 500 మీటర్ల పొడవున 2.5 మీటర్ల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దగ్గర పంప్ హౌస్ల నుంచి నీళ్లు ఎత్తుపోసుకునేలా అన్నారం దగ్గర 11 మీటర్లు, సుందిళ్ల దగ్గర 9 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.